అంటే కార్యకర్తలు నా ధైర్యం మీరన్నట్టు డబ్బని ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలంటే ఆత్మస్థైర్యం ధైర్యం ఉన్నదే మా కార్యకర్తల బలం అని వాళ్ళు అనుకుంటారు. మా సార్కి బాగా ధైర్యం అని నా ధైర్యం వాళ్ళే ఇక కార్యకర్తలు. వాళ్ళన్నా మేము పొద్దున్న లేస్తే వందల మంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. కానీ ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా, ఏ పార్టీ నాయకుడు అయినా కూడా ఇప్పటి వరకు మేము చేసిన ఇంటర్వ్యూలలో కావచ్చు, మేము ఇంటరాక్ట్ అయిన సందర్భాలలో కార్యకర్తలే నా విజయానికి కృషి చేసినారని చెప్పి ఏ ఒక్క నాయకుడు అనలేదు. వాస్తవంగా బహుశా మీరు అంటున్నారు రాజకీయాల్లో మీలాంటి వ్యక్తుల్ని కలవడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం అనేది చెప్పాలా. ఎందుకన్నా మీరు కార్యకర్తల పట్ల ఇంత ఆప్యాయతంగా ఉంటారు అంటే? అన్న వాళ్ళకి ఏముంటుంది, కార్యకర్తలు పాపం వాళ్ళ కష్టం, మన భోజనం ఇంటికాడ భోజనం చేసి మన కొరకు పనిచేస్తాం. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చి కూడా మనం నిలబడతాం ఒక నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసం మనం ఎప్పుడు ఉండాలి. తర్వాత వాళ్ళు నేనేదో నాయకుని వాళ్ళేదో కార్యకర్తలంత గ్యాప్ ఉండదు నా మధ్యన, వాళ్ళ మధ్యన. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కూడా ఎమ్మెల్యే ఉన్న ఆ గ్యాప్ ఉండదు. ఆ గ్యాప్ రానియను. కొంత బిజీ షెడ్యూల్లో ఒకసారి కొంత ఇదవుతున్నాం తప్ప, స్ట్రెస్ అవుతున్నాను నేను తప్ప వాళ్ళని గ్యాప్ రానివద్దు అనేది నా లక్ష్యం. నేను అప్పుడు ఎట్లా ఉన్నాను ఎప్పుడు కూడా వాళ్ళతో అట్లే ఉండాలి. రైట్. ఇంతటి ఘన విజయాన్ని అందించారు మీ జీవితంలో. మీరు కార్యకర్తల్ని ఏ రకంగా అభినందిస్తారంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళు చెప్పడానికి నా మాట రావట్లే. వాళ్ళ రుణం నా జన్మలో కూడా తీర్చలేను. మనం ఏం చేయగలుగుతామో వాళ్ళకి చేయలేం. వాళ్ళు ఎప్పటికీ రుణపడి ఉండడమే నా జీవితకాలం. నేను రాజకీయాలు ఉన్నంత, నేను బతుకున్నంత కాలం కార్యకర్తలకు రుణపడి ఉండాలి. వాళ్ళకు అంత ఇది ఉంటుంది అన్న. రాజకీయాల్లో ఏ నాయకుడి మీద అయినప్పటికీ ప్రజల్లో ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంటుంది అన్న. అప్పుడప్పుడు రాజకీయంలో గెలవక ముందు ప్రజల్లో ఉంటారు, ఏ రాజకీయ నాయకుడు అయినా గెలిచిన తర్వాత ప్రజలకు కొంచెం దూరంగా ఉంటారు అనే ఒక అపోహలు ఏ రాజకీయ నాయకుడి మీద ఉంది. అది మీ మీద ఉందా? ఒకవేళ ఉంటే దాన్ని మీరు ఎట్లా తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు? ఆ ప్రభావం నా మీద రాదు అని అనుకుంటున్నాను. ఇప్పుడు రానిలేదు, ఇన్ని సంవత్సరాల జీవితంలో ఇప్పుడు రానిలేదు, ఇప్పుడు కూడా రానియదు. ప్రజలకు దూరం ఉండడం అంటే మన దూరం అయిపోతున్నట్టు రాజకీయాలకు. ఒకటే టార్గెట్, కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ. నాయకుడు ఏమన్నాడు దూరం అవుతా ఉంటే అది మన ప్రజలకు దూరం అవుతుండే. ప్రజలు మన మీద పెంచుకున్నటువంటి విశ్వాసం, నమ్మకాన్ని మనం పోగొట్టుకున్నట్టు లెక్క. కాబట్టి ఏ పరిస్థితులు కూడా ఇన్ని సంవత్సరాల్లో గెలుపోవటం అనేది రాజకీయాల పరిస్థితులు, వాతావరణం సహజం. అది ఎక్కడేమో జరుగుతుంటే వస్తుంటే పోతుంటాయి. కానీ ప్రజలతోటి దూరం కావడం అనేది ఇది చాలా రాజకీయ నాయకుడికి అంతకంటే పెద్ద గొప్ప నష్టం ఏం లేదు. అంటే రాజకీయ నాయకుడు అనే వ్యక్తి నిరంతరం ప్రజల్లోనే ఉండాలి. ప్రజలలో ఉండాలి, వాళ్ళ సమస్య పరిష్కరించే దిశగానే ఉండాలి. వాళ్ళతో ఎంత ఉంటే నీకు అంత లాభం. నువ్వు ప్రజలతోటి ఎంత దగ్గరగా ఉంటే నీ పట్ల అంత విశ్వాసం. నువ్వు 10 పని చెప్తే పని కాకపోవచ్చు. ఏ నాయకుని కూడా, ముఖ్యమంత్రి కూడా ఆయన కాన్సెన్ 100 పని చేయలేడు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేడు, చాలా సమస్యలు ఉంటాయి. 100% ప్రజల్ని మేలు చేయడం ఏ ముఖ్యమంత్రి కాదు, ఎవరికి సాధ్యం కాదు. కానీ మనం ఒకటారా చేసినా చేయకపోయినా వాళ్ళతో ఉండే రాబోటు మనకి ఏదైతే వాళ్ళతో ఉన్నటువంటి వాతావరణం ఉంటుంది, ఎప్పుడు కలిసి ఉంటామో దాంతో పని అయినా పోయినా మనం పని పోయినా మాట్లాడతాం, చేస్తాం, కలుస్తాం, పోతాం. సార్ మాతో ఉంటాడంటే ఒక విశ్వాసం జనానికి అంతే. అది నడిపిస్తుంది. రైట్ అన్న. ఇందాక మీ ఇంటర్వ్యూకి వస్తుంటే మీ నియోజకవర్గంలో నాకు తెలిసిన ఒక మిత్రుడికి ఫోన్ చేసి మీ ఎమ్మెల్యే గారితో ఇంటర్వ్యూ ఉంది, నాకు కొంచెం ఏమన్నా సమాచారం ఇవ్వగలుగుతావు అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఎవరి గురించి అని అడగన్నా నేను చెప్తా, కానీ మా ఎమ్మెల్యే గారి మీద ఒక చిన్న మరక కూడా లేదు ఇప్పటివరకు తన జీవితంలో. కాకపోతే ఒకటి ఇది ప్రజల్లో ఉన్నది, దయచేసి ఇది నా వంతుగా మీరు అడగాలని అతను చెప్పిండు. మీరు ఇప్పుడు వాడుతున్న వెహికల్ ఏదైతే ఉందో ఫార్చునర్, గతంలో ఇప్పుడున్న మాజీ మంత్రి గతంలో జగదీశ్వర్ రెడ్డి గారు కొనిచ్చిర్రు. ఇప్పుడు ఆ వెహికల్ మీదనే మీరు తిరుగుతున్నారని చెప్పి, లేదంటే రేపు ఏదైనా ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఉంటే అందులో మొదటగా పార్టీ మారే వ్యక్తి బాలనాయక్ గారే కావచ్చు, అవకాశం ఉండొచ్చు అని చెప్పి మీ స్థానిక ప్రజలు అంటున్నారన్న. దీని మీద మీరు క్లారిటీ ఇవ్వాలన్న దయచేసి. అటు సూర్యుడు మనిషినా నేను డబ్బుల కోసం ఎప్పుడు మానేటోను కానీ అట్లా నిజంగానే అంటే డబ్బుల కొరకు కాదు, నాకు ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది అంటాను నేను. డబ్బులకే అమ్ముడు పోయే పరిస్థితి వస్తే నాకు ఈ పరిస్థితి ఉండదు. నేను టీఆర్ఎస్లో జిల్లా పరిషత్ పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి, లేకపోతే నేను టీఆర్ఎస్ వైపు పోయేటోను కాదు. నా కాంగ్రెస్ పార్టీ, నా జీవితం, నా లైఫ్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాల వల్ల 2014 నా టికెట్ రానిలేదు. దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ అలయన్స్ లో కేటాయించేసారు. ఇప్పుడు కూడా అక్కడ కోసేద్దామని చూసారు, నన్ను కోసేసినారు ఆల్రెడీ. మీ సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు కూడా కాంగ్రెస్ లో కూడా గ్రూప్ ఉన్నట్టుంది, కొంత హడావుడి అయింది కదా. అయింది, ఇప్పుడు కూడా కోసేద్దామని చూసి అందుకే ఫస్ట్ లిస్ట్ రాలే. ఎంత ప్రయత్నం చేసినా అందుకే చెప్తే జానారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, అందుకే మీరు డబ్బులు టికెట్లు అంటే డబ్బులు తీసుకుని ఉంటే నాకు టికెట్ రాదు, 100 కోట్లు ఇస్తామని కూడా ఆఫర్ ఇచ్చి ఎవరికి, రేవంత్ రెడ్డికి. ఆయన రేవంత్ రెడ్డి కొన్ని విశ్వాసం మనిషి. బాలనాయక్ అనే వ్యక్తి గెలుస్తారు, బాలనాయక్ 24 గంటల పార్టీకి కనుక బాలనాయక్ ఇవ్వాలంతే. ఎవరు చెప్పిన ఎన్ని ప్రెషర్ వచ్చినా. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ని ఉద్దేశిస్తూ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకో 6 నెలల్లో నా సబ్జెక్ట్ పూర్తి అయిపోయింది. మీరు మధ్య మాట్లాడండి. ఏదైతే
పార్టీ మారుతారని కానీ లేకపోతే రేపు ప్రభుత్వం పడిపోతాం, నేనే ప్రభుత్వం పెద్ద భాగస్వామిని కాబోతున్నా టైం వస్తాయి. కాబట్టి ప్రభుత్వం మారవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం నేను ఇప్పుడు రాజకీయాలు అవసరం ఉంటే రాజకీయాలు వదిలేసుకున్నాను. పెద్దగా ఇది ఒక్కటి చేసి రాజకీయాలు వదిలేసుకుంటాను రెడీ ఉన్నా. పార్టీ మారడానికి సిద్ధంగా లేరు, అవసరం కూడా లేదు. చాలు జనము ప్రజలు దేవుడు ఇంత అవకాశం ఇచ్చినాక ఇంకా పార్టీ మారడానికి ఏం డబ్బుల కోసం కదా మారేది, ఇంకా మారుతుంది దేనికోసం? డబ్బుల కోసమే కదా. ఆ డబ్బులే సంపాదించుకుంటే నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి నేను సంపాదించుకోవడానికి. మీరు అంటారు కదా ఇన్ని పదవులు వచ్చినా ఎవరు సంపాదించుకునే ఎన్ని అవకాశాలు ఉన్నాయి, నాకు ఆ చేతం కాలేదు, నేను సంపాదించుకో అవకాశం కూడా లేదు. నాకు కొడుకు ఒకడు ఉండి వానికి ఏదైనా వ్యాపారం చెప్పిద్దామని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు అంతే. కొడుకు ఒక్కడే కొడుకు నాకు వ్యాపారం చెప్పిస్తారా రాజకీయాల్లో రాణిస్తారు? ఇప్పుడు అటువంటి ఆలోచన ఏం లేదు. ప్రస్తుతం అయితే మన వ్యాపారం చెప్పాలి, ఏదో సెటిల్ చేయాలని ఆలోచనతో ఉన్నా. అప్పుడు జగదీశ్వర్ రెడ్డి కొన్నిచ్చిండి వెహికల్ అని ఎవరైనా తప్పుడు ముడావడుకులు మా దగ్గర ఉన్న వాళ్ళు చేసి ఉంటారు, మా ఎన్నికల్లో పోయిన వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు. ఆ వెహికల్ పేరుతో సాగిస్తా, ఇప్పుడు నీకు ఎవరు తీసుకున్నాం నెంబర్ ఇస్తా, వెహికల్ ఎవరి పేరు మీద చెక్ చేసుకున్నాం. ఇలా 2 ఉన్నాయి. బాలనారాయణ అని మా సర్పంచ్, మా విలేజ్ సర్పంచ్, మా మిత్రుడు, నాకు బాగా కావాల్సిన వ్యక్తి. అతని పేరు ఉంది నా వెహికల్, అతను కొనిచ్చింది నాకు వెహికల్. లోన్ ఏమో నా పేరు మీద రావట్లేదు, నా పేరు మీద లోన్ రాదు. ఎందుకు రాదంటే పొగ రాదు కదా అన్న. మరి ఎటువంటి విషయాలలో మీ మీద కాంట్రవర్సీ లేనప్పటికీ ఎందుకు ఈ జగదీశ్వర్ రెడ్డి పేరు మీ జీవితంలో ఇన్వాల్వ్ అవుతుంది? జగదీశ్వర్ రెడ్డి నా అతను కొంచెం చనువుగా ఉండేవాడు, అప్పుడు ఉన్నప్పుడు కొంచెం బాగుండాడు. మొన్న నన్ను ఓడగొట్టడానికి చాలా ప్రయత్నం చేసినాడు. నన్ను ఉంటాడని చెప్పి అప్పుడే ఓడగొడతారా? అంటే స్నేహం వేరు రాజకీయాలు వేరు కదా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు నందు స్నేహితుడు, ఇప్పుడు చాలా దగ్గర మా తమ్ముడు అవుతాడు. రేపు పొద్దున నందు టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే నేను ఖచ్చితంగా ఓడించిన ప్రయత్నం చేస్తాను, 100% ఓడగొడతా కూడా. అంతే పోటీ చేస్తాడు నాతోటి కాదు పోటీ, ఏ ఎన్నికలు ఎవరైనా పోటీ చేయాలి అంటే నాకు అంత దగ్గర వ్యక్తి అయినా రాజకీయాలు వచ్చేసరికి ఆ పరిస్థితి ఉంటుంది. మిత్రుత్వం వేరు, మిత్రుత్వం స్నేహితం వేరు. జగదీశ్వర్ రెడ్డికి నాకు ఆయనకు 2 ఏళ్ళు కలిసి పని ఉన్నాం మేము కాబట్టి. అంతకుముందు ఆయన కూడా నాకు తెలియదు, అంతకుముందు ఆయన పెద్దగా నాకు తెలియదు, నేను కూడా ఆయన తెలియదు. జిల్లా పరిషత్ చైర్మన్ గా పోయినప్పుడు ఆ సందర్భంలో నాతో ఉన్నటువంటి జిల్లాలో నేను సీనియర్ గా ఉండేప్పుడు, ఒకసారి ఎమ్మెల్యే చేసినా జిల్లా పరిషత్ చైర్మన్ చేసినా కాబట్టి కొంత నాతో ఉండేటువంటి వాడు, కొంత బాగుండేవాడు, వ్యక్తిగతంగా నాతో చాలా బాగుంటాడు. అంతేగాని ఆయనతో నాకు ఫైనాన్స్ రాబోట్స్ కానీ లావాదేవీలు కానీ ఒక్కనాడు కూడా ఒక ఆయన ఇంటికి పోయినప్పుడు 2 సార్లు టిఫిన్ భోజనం పెడతాడు, చాయ్ తాపిన తప్ప ఇంతవరకు చాయ్ ₹1 కూడా తీసుకోలేదు నాకు ధర. 1 NP నా జగదీశ్వరుడు పోయాడు, ఎప్పుడైనా సందర్భం అయినప్పుడు జగదీశ్వరుడిని పోయాడు. నాకు మంచి ఇది అంటే నాకు చాలా గౌరవించేవాడు. ఎంత గౌరవం అంటే ఆయన మంత్రి అయినా నన్ను అంత, నేను జిల్లా పరిషత్ చైర్మన్ ప్రోటోకాల్ అయినా సీనియర్ అని అప్పటికి వాళ్ళకి ఫస్ట్ టైం ఎమ్మెల్యే వాళ్ళంతా నా విషయం నేను ఏదైనా చెప్తే దాన్ని అనుభవం ఉన్నట్టు చెప్తున్న వ్యక్తిగా గౌరవించేవాడు. అంతకు తప్ప ఇప్పుడు వెహికల్ చెప్పారు కదా, ఇప్పుడు నేను అబ్బాయి చెప్పింది ఉంటే ట్రాన్స్పోర్ట్ దాంట్లో చూసుకోండి, బాలనారాయణ గౌడ్ అనే పేరు మీద నా వెహికల్. నేను అడిగినాను కాకుండా వ్యక్తిగతంగా మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా, ఇదైతే కొంతవరకు డిస్కషన్ వచ్చింది అనేది యాక్సెప్ట్ చేయాలి. ప్రచారం కావాలని చేశారు, ఇది టికెట్లు రాకుండా చేయాలని, ఇప్పుడు గెలిస్తే అటు పోతాడని, సీట్లు తక్కువ కానీ నన్ను నమ్మింది రేవంత్ రెడ్డి నమ్మినాడు. రేవంత్ రెడ్డి నమ్మి నన్ను విశ్వాసంతో ఇలా టికెట్ ఇచ్చాడు. ఆ నమ్మకం 5 ఏళ్ళు కాపాడుతా, ఇంకా 12 కూడా కాపాడుతా. రైట్. ఎమ్మెల్యే బాలునాయక్ గారు మంత్రి బాలనాయక్ గా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? అంటే నేను చెప్పి ముఖ్యమంత్రి గారి నిర్ణయం, పార్టీ అధిష్టానం ఉందా, అవకాశం ఉందా మీకు? అంటే ఉండవచ్చు అని అనుకుంటున్నాం. చూడండి, నేనైతే గిరిజన సామాజిక వర్గం సంబంధించిన సీతక్కకి మినిస్టర్ ఇవ్వడం జరిగింది, అక్కడ డోర్నకల్ నుంచి ప్రభుత్వ విప్ కూడా ఇవ్వడం జరిగింది రామచంద్ర నాయక్ గారికి. ఇంకా అవకాశాలు వస్తాయా గిరిజన సామాజిక వర్గానికి? అంటే గిరిజన సామాజిక వర్గం సీతక్కకి న్యాయంగా పాప ఆమెకి ఇవ్వాల్సిందే. నాకు అనుభవం లేదామా, 3 సార్లు ఎమ్మెల్యే కంటిన్యూ ఉంది, పార్టీలో పోరాటం చేసింది, శాసనసభ్యులు ఆమెకి ఇచ్చడంలో ఎవడు వ్యతిరేకించలేదు. నాలాంటి కూడా బాగా పొగుడుతున్నారు, ఎందుకన్నా బాగా పొగడటం కాదు కదా, ఉన్న వాస్తవాన్ని చెప్పడమే. నా సేమ్ బ్యాచ్. నేను ఉండవా మీ జీవితాల్లో? ఎందుకు అవకాశం మంచిగా ఎవరికైనా పొగడతాం, ఉన్నది ఉన్నట్టు చెప్పడం, దాన్ని పొగడదామని అనుకో, ఉన్నది ఉన్నట్టు చెప్పాం. నాతో పాటు ఎమ్మెల్యే